మెజెస్టిక్ వెళ్ళేసి మెజెస్టిక్ నుంచి చిక్పేట వెళ్ళాలట అండి. సో మెజెస్టిక్కి ఒక పర్సన్స్కి 80 రూపీస్. సో ఈ రకంగా కాయిన్స్ ఇస్తారు. సో కాయిన్స్ తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ చెక్ చేస్తారు, మన బ్యాగ్స్లో ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. 80 రూపీస్ అండి. మేము 4 మెంబర్స్ వెళ్తున్నాము. సో 4 మెంబర్స్కి వచ్చేసి ఒక్కరికి 80 రూపీస్ తీసుకున్నాడు ఇంకా. సో ట్రైన్ కూడా, సో మెట్రో ట్రైన్ వస్తుంది చూసారా, లేడీ డ్రైవ్ చేస్తుంది చూసారా. గ్రేట్ నా, అమ్మాయి డ్రైవ్ చేస్తుంది చూసారా, అమ్మాయి డ్రైవ్ చేస్తుంది. ఇది మెజెస్టిక్ వెళ్తుంది కదా, వెనక్కిరా ఇదే ఎక్కాలి. సో మెజెస్టిక్ వెళ్ళేసి మెజెస్టిక్ నుంచి కిందకి మళ్ళీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకో ట్రైన్ మారాలండి. అది 3 స్టాప్స్ తర్వాత చిక్పేట వస్తుంది. ఇది మాత్రం మెజెస్టిక్ వరకు వెళ్తుంది. 45 మినిట్స్ పడుతుంది. నియర్ బై ఒక 20 స్టాప్స్ ఉంటాయి ఇందులో మనకి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు చూసారా మెట్రో కోసం. మెట్రో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కలిసి వస్తాయి, టైం కలిసి వస్తుంది. నార్మల్గా బస్సుల్లో ఆటో ఏంటంటే సిగ్నల్స్లో ఆగాలి. వెయిట్ చేయి అదే వెయిట్ చేయి. ఇంకే వచ్చేసి ఎప్పుడు ఎక్కాలా అని ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. వెయిట్, వేర్ యు ఆర్ గోయింగ్? ట్రైన్. వెయిట్ చేయి, ఆఫ్టర్ క్లీనింగ్ విల్ గో. వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళాలి, అప్పుడే వెళ్ళకూడదు. ఓకే. సో మనం వచ్చేసి కిడ్స్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఈ లైన్ క్రాస్ అవ్వకుండా ఉండాలి. సో చిన్నపిల్లలతో వెళ్ళడం చాలా కష్టం. ఇప్పుడు వచ్చేసి మెట్రో ట్రైన్ నుంచి చేసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడే సిగ్నల్ ఇచ్చారు, మేమందరం వెళ్తున్నాం. ఇటు ఇక్కడ అందరూ ఒక దగ్గర కూర్చుందాం. అందరూ ఒక దగ్గర కూర్చుందాం నా నైట్ సైడ్ అండి. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వచ్చేసి కాడిగుడి అండి, కాడిగుడి ట్రీ ఎవరు లేరు చూసారు కదా. చాలా ఎంటీగా ఉంది. యాక్చువల్గా నైట్ టైం కానీ మార్నింగ్ 10 లోపు కానీ మస్తు ఈజీగా రష్గా ఉంటుంది. మనం నిల్చుని మాత్రం వెళ్ళగలం, ఒక్క సీటు కూడా దొరకదు. ఇప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉంది, మేమైతే ఫ్రీగా కూర్చున్నాము. మిక్కిలి నైసా ట్రైన్. సో మెట్రో ట్రైన్లో ఏంటంటే మనకు ఒకవేళ స్టాప్స్ నెక్స్ట్ స్టాప్ ఏంటి అని తెలియకపోయినా అది వచ్చేసి మనకి ఆడియో రూపంలో చెప్తుంది. సో రఫ్గా రాబోయే సో కిందకి వెళ్ళిపోతే ఎగ్జిట్ వస్తుంది మనకి. సో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ చిక్పేట కోసం. సో ట్రైన్ దిగేసామంటే కిందికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో చిక్పేటకి పిల్లలతో వెళ్ళేటప్పుడు వచ్చేసి మనం ఫుడ్ క్యారీ చేయడం పెట్టాలండి, ఎందుకంటే టైం ఫుడ్ దొరకదు. సో పిల్లలకి ఇక్కడ ఈజీగా తినగా ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ మధ్యలో వాటర్ బాటిల్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి కదా, క్యారీ చేసి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, లేదంటే బిస్కెట్స్ కేక్స్ ఇట్లాంటివి తీసుకుంటే పిల్లలు కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు చిక్పేట అండి. సో మెట్రో ట్రైన్ డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంది. మేము ఇక్కడే దిగేసి పైకి వచ్చేసాం. సో కింద నుంచి లైక్ అక్కడ చూస్తాం కదా లిఫ్ట్లో పైకి వచ్చాం. ఇంకా అమ్మ అత్తయ్య గారు ఉండబట్టి సో వాళ్ళు నడవలేదు కాబట్టి మేము ఇంకా ఇట్లా ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాము. మీరు స్టాప్ గేట్స్ అండి, మనం కాయిన్ వేసి వెళ్ళాలి. స్టాండ్ హియర్, గో గో గో. మీరు ఆగండి. గో. సో పిల్లలతో మా అమ్మతో సరదా అటు నుంచి అటే బయటికి ఇంకా. హలో మిక్కీ, హలో.